నిధివన్ ప్రేక్షకులకు స్వాగతం. గత అధ్యాయంలో వసుదేవుడు ఉప్పొంగుతున్న యమునా నది దాటి శ్రీకృష్ణుణ్ణి సురక్షితంగా గోకులానికి చేర్చిన దివ్య యాత్రను తెలుసుకున్నాం. యమునా నది దాటి వసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి గోకులానికి చేర్చి యోగమాయను తీసుకుని తిరిగి మధురా నగరంలో కారాగారానికి చేరుకున్నాడు. అక్కడికి చేరిన వెంటనే కారాగార ద్వారాలు మూసుకుపోయాయి. సంకెళ్ళు మళ్ళీ అతని చేతులకు కాళ్లకు బిగుసుకుపోయాయి. ఏమీ జరగనట్టుగా అంతా యథాస్థితికి వచ్చేసింది. కానీ విధి మాత్రం తన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. గోకులంలో ఆనంద తరంగాలు. ఆ రాత్రి గోకులం ప్రశాంతంగా నిద్రించింది. ఉదయం సూర్యకిరణాలు భూమిని తాకే సమయానికి ఒక శుభవార్త గోకులమంతా వ్యాప్తి చెందింది. నందరాజుకు కుమారుడు జన్మించాడు అనే వార్త ప్రతి ఇంటిని ఆనందంతో నింపేసింది. నందుడు గోకుల ప్రజలకు నాయకుడు మాత్రమే కాదు, అందరికీ ఆప్తుడు కూడా. అందుకే ఆ వార్త విన్న వెంటనే గోవులు, గోపికలు, వృద్ధులు, చిన్నపిల్లలు అందరూ నందుని ఇంటివైపు పరుగులు తీశారు. ఆ రోజు గోకులమంతా పండుగ వాతావరణంతో నిండిపోయింది. ఇంటి ముందు మామిడి తోరణాలు కట్టారు. రంగురంగుల ముగ్గులు వేశారు. మంగళ వాయిద్యాలు మారుమోగిపోయాయి. గోపికలు మంగళగీతాలు పాడుతూ ఇంటి చుట్టూ నృత్యాలు చేశారు. యశోదమ్మ తన ఒడిలో ఉన్న ఆ పసికందును చూసి మైమరిచిపోయింది. ఆమెకు తెలియదు తన ఒడిలో ఉన్నది జగన్నాథుడని. ఆమెకు కనిపించింది మాత్రం తన బిడ్డ. తల్లి ప్రేమకు దైవత్వం కనిపించదు, కేవలం తన బిడ్డ మాత్రమే కనిపిస్తుంది. కృష్ణుని ముఖంలో చిరునవ్వు చూసిన ప్రతి వారు పరవశించిపోయారు. అతని కన్నులలో ఒక అపూర్వమైన కాంతి ఉంది. అతని రూపంలో ఒక దివ్యమైన ఆకర్షణ ఉంది. ఎవరు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మాధుర్యం ఉంది. గోపికలు ఇలా మాట్లాడుకున్నారు. ఈ బిడ్డ సాధారణ బాలుడు కాదు. ఇంత అందమైన శిశువుని మేమెప్పుడూ చూడలేదు. అతని ముఖంలో ఏదో దివ్య కాంతి ఉంది. నందుడు తన ఆనందాన్ని అందరితో పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. వందలాది గోవులను దానం చేశాడు. బ్రాహ్మణులను పిలిచి వేద మంత్రాలతో శుభకార్యాన్ని జరిపించాడు. పేదలకు ఆహారం, వస్త్రాలు అందించాడు. గోకులమంతా సంబరాలతో కళకళలాడిపోయింది. ప్రకృతి కూడా ఆ ఆనందంలో భాగమైంది. ఆవులు ఎక్కువగా పాలునిచ్చాయి. పక్షులు మధురంగా కిలకల రావాలు చేశాయి. యమునా నది ప్రశాంతంగా ప్రవహించింది. గాలి కూడా సుగంధభరితంగా వీచింది. ప్రపంచానికి తెలియకుండానే పరమాత్మ గోకులంలో తన బాల్య లీలలను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు. ఇదే సమయంలో మధుర కారాగారంలో శిశువు రూపంలో ఉన్న యోగమాయ ఏడవడం ప్రారంభించింది. ఆ శబ్దం విన్న కావలివారు వెంటనే కంసునికి సమాచారం అందజేశారు. మహారాజా, దేవకి 8వ సంతానం జన్మించింది. ఈ వార్త విన్న క్షణంలో కంసుని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఎన్నో సంవత్సరాలుగా అతనిని వెంటాడుతున్న ఆకాశవాణి అతని చెవుల్లో మళ్ళీ మోగింది. దేవకి 8వ సంతానం నీ మరణానికి కారణమవుతాడు. భయంతో, కోపంతో కంసుడు కారాగారం వైపు పరుగులెత్తాడు. దేవకి అతన్ని చూసి వణికిపోయింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయాయి. అన్నయ్య, ఇది ఆడపిల్ల. నీకు ఏ హాని చేయదు. దయచేసి ఈ బిడ్డను చంపవద్దు అని వేడుకుంది. వసుదేవుడు కూడా ప్రార్థించాడు. కానీ భయం మనిషిని క్రూరుడిగా మార్చేస్తుంది. కంసుని హృదయంలో దయకు చోటు లేదు. అతను శిశువుని బలవంతంగా లాక్కున్నాడు. రాతిపై విసిరి చంపడానికి పైకెత్తాడు. అప్పుడే అద్భుతం జరిగింది. ఆ చిన్నారి అతని చేతుల నుంచి తప్పించుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది. క్షణంలో ఆ శిశువు రూపం మారిపోయింది. దివ్య కాంతితో ప్రకాశించే అష్టభుజ దేవి ప్రత్యక్షమైంది. ఆమె చేతుల్లో వివిధ ఆయుధాలు మెరిశాయి. ఆకాశమంతా దివ్య కాంతితో నిండిపోయింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. కంసుడు భయంతో వణికిపోయాడు. తన జీవితంలో తొలిసారిగా తాను అసహాయుడిగా భావించాడు. అప్పుడు యోగమాయాదేవి గంభీర స్వరంతో ఇలా పలికింది. ఓ మూర్ఖుడైన కంస, నన్ను చంపడం ద్వారా నీవు నీ విధిని మార్చుకోలేవు. నిన్ను సంహరించేవాడు ఇప్పటికే జన్మించాడు. అతడు సురక్షితంగా వేరే చోట పెరుగుతున్నాడు. నీ అంతం తప్పదు. అధర్మానికి ముగింపు సమీపించింది. ఈ మాటలు విన క్షణంలో కంసుని ప్రపంచం కూలిపోయింది. ఆ రోజు నుంచి అతనికి నిద్ర లేకుండా పోయింది. ప్రతి శబ్దం కృష్ణుడే వచ్చినట్టు కనిపించింది. ప్రతి నీడలోనూ తన మరణం కనిపించింది. ఒకే రాత్రి 2 ప్రపంచాలు. ఒకవైపు గోకులంలో ప్రేమ, ఆనందం, భక్తి పెరుగుతున్నాయి.
మరోవైపు మధురలో భయం, క్రూరత్వం, ఆందోళన పెరిగిపోతున్నాయి. ఒకవైపు యశోద ఒడిలో జగన్నాథుడు నిద్రిస్తున్నాడు. మరోవైపు కంసుడు భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. అదే శ్రీకృష్ణ అవతార రహస్యం. పరమాత్మ జన్మించినప్పుడు భక్తుల హృదయంలో ఆనందం పుడుతుంది, అధర్ముల హృదయంలో భయం పుడుతుంది. తదుపరి అధ్యాయంలో గోకులంలోకి ప్రవేశించిన రాక్షసి, పూతన మరియు శ్రీకృష్ణుని మొదటి మహాలీల గురించి తెలుసుకుందాం. ఆ శ్రీకృష్ణుని మధుర లీలలతో మన హృదయాలని కృష్ణామృతంతో నింపుకుందాం. హరే కృష్ణ.